శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాదసాదిగే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జగన్మాత శ్రీ వారాహి నవరాత్రులు ఈ నెల 26వ తారీఖు నుండి వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలిత మహాత్రిపుర సుందరి అయినటువంటి ఆ అమ్మవారికి సాక్షాత్తు దండిని అయినటువంటి శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో శ్రీ విద్య ఉపాసన చేసుకున్న వారందరికీ కూడా చాలా విశేషమైన రోజులనే చెప్పాలి. త్రికాల జ్ఞానమును అలాగే విశేషమైనటువంటి జ్ఞాన సంపదని పెంచుకోవడం కోసమే కేవలం శ్రీ వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తారు. అయితే ఈ అమ్మవారి ఉపాసనలో భాగంగా ప్రతినిత్యము కూడా మీకు గురువిచ్చేటటువంటి అంగ ఉపాంగ దేవతలతో సహా శ్రీ వారాహి అమ్మవారిని విశేషంగా జపాలు చేసుకోవడం, దాని తగ్గ విశేష ద్రవ్యముల చేత హోమం చేసుకోవడం, తర్పణము మార్జనము ఇలా అన్నశాంతి సుహాసిని అర్చనను చేసుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకొని భక్తి శ్రద్ధలుగా, అలాగే శ్రీచక్రార్చనలాగే అమ్మవారికి కూడా యంత్ర ఆవరణార్చనలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమాంతాన్ని కూడా మీరందరూ కూడా మీ గురువు పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి వారిచ్చేటటువంటి మంత్రాన్ని యంత్రాన్ని కూడా ఆ 10 రోజులు కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి అనుగ్రహ సిద్ధిని ప్రసాదిస్తుంది శ్రీ వారాహి అమ్మవారిని. అలాగే పురాణోక్తంగా భక్తులందరూ కూడా అమ్మవారిని పంచోపచారాలు లేదా షోడశ ఉపచారాల చేత అష్టోత్తరము అలాగే సహస్రనామాలు స్తోత్రపారాయణముల చేత కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకొని అమ్మవారికి విశేషంగా నివేదనలు అంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి అహంకారాన్ని నివేదనగా సమర్పణ చేసుకోవడం, మన మనసు భగవతి యొక్క చెంతన ఉండేలాగా స్థిరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటూ అమ్మవారిని ఆరాధన చేసుకునేటటువంటి అవకాశం ఆ జగన్మాత గురు రూపంగా అనుగ్రహింప చేయమని చెప్పి ప్రార్థన చేసుకోవడం. ఇలా మనకి ఏ రకమైనటువంటి ఫలం దొరుకుతుందో అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు. చాలా రకాలుగా చెప్పబడుతున్నాయి. అప్పటికి కూడా ఇప్పుడు ఈ నైవేద్యాలు సమర్పణ చేయకపోతే అమ్మవారు మనల్ని భక్షణ చేయదు, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏది కలుగుతుందో ఆ కలిగిన నైవేద్యాన్ని భగవతికి సమర్పణ చేసుకోవచ్చు తప్ప చాలా రకాలుగా చెప్పబడుతున్నది. అమ్మవారికి రకరకాల నివేదన పెట్టకపోతే అమ్మవారి యొక్క ఇది అవుతుంది అది అవుతుందని. ఎందుకు అవుతుంది అని అంటే తెలుసో తెలియక చాలామంది మాంస మద్యాలు కూడా అమ్మవారికి నివేదనగా సమర్పణ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకు చెప్తున్నాము అని అంటే అది శాస్త్ర ప్రమాణంగా అంటే తాంత్రిక ప్రమాణంగా ఉన్నప్పటికీ కూడా అది గురువు చెప్పి దాన్ని ఆచార వ్యవహారాలు, దాని సంప్రోక్షణ, పాత్రా సాధన ఇలా అనేక రకమైనటువంటి ఆ సాధన అంతా చేస్తేనే అమ్మవారికి ఆ నివేదనను మనం సమర్పణ చేయగలుగుతాం. అంతే తప్ప ఏదో వీడియోలు చూసాం యూట్యూబ్లోని ఎవరో చెప్పారు అని చేసేస్తే అమ్మవారి యొక్క శాపానికి కూడా మనం గురవ్వాల్సిందే. ఇది మీరందరూ కూడా గ్రహించుకోవలసినటువంటి విషయంగా నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఈ వారాహిని ఎలాంటి సమయంలో ఆరాధన చేయవచ్చు? రాత్రి భాగంలో అంటే 6 గంటల సాయంత్రం 6 గంటల నుంచి నిశరాత్రి వేళ వరకు కూడా అంటే 2 గంటల వరకు కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చును. మళ్ళీ అలాగే తెల్లవారి 4:30 నుంచి 8 గంటల వరకు కూడా శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. ఉదయ భాగంలో చేసుకునే వాళ్ళందరూ కూడా చండీ అమ్మవారు, వనదుర్గ అమ్మవారిని కూడా ఆరాధన చేసుకొని మళ్ళీ సాయంత్రం అమ్మవారికి అభిషేకము అర్చన ఆరాధనలు చేసుకొని మీకు తోచిన నైవేద్యం అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మీకు ఎవరైనా గురువు గారు ఉండి వారు నడిపిస్తున్నారు అని అంటే చక్కగా వారి మాట విని ఆ యొక్క ఉపాసన విధి తెలుసుకొని చేయడం ఉత్తమంగా కనిపిస్తుంది. అలాగే మనకున్నటువంటి మహాశక్తి పీఠాలు ఏంటి అని అంటే 108 శక్తిపీఠాలు, 54 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు మాత్రమే మనకున్నవి. మిగతా వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా స్వయం ప్రకటిత పీఠాలుగా మీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రతి వీధిలోనూ ప్రతి దాంట్లోని ఈ శక్తిపీఠాలని చెప్పేసి పెడతా ఉన్నారు. దయచేసి మావెవరివి కూడా శక్తిపీఠాలు కావు.
ఎవరికి వారు గురువుగారు చెప్పిన విధంగా చేసుకొని వారు ఉపాసనలో దిట్టలైన తర్వాత అక్కడ జప యజ్ఞ హోమాది తర్పణాలు ఎన్నో చేస్తేనే కానీ అక్కడికి వచ్చి ఒక శక్తి కేంద్రీకృతంగా కూర్చోదు. అలాంటి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవడం, జపం చేసుకోవడం, తర్పణం చేసుకోవడం వంటివి చేసుకోవడం వల్ల మనకున్నటువంటి సర్వకామ్యములు కూడా నెరవేరుతాయి. కామ్యము అంటే ఎవరికి ఏది కావాలంటే అది దాన్ని ప్రసాదించేదే ఆ భగవంతుడు. ఆ భగవంతుడిని మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో భక్తి శ్రద్ధలతో మనం ఆరాధన చేసినట్లయితే గొప్ప ఫలితాన్ని అనుగ్రహిస్తుంది ఏ దేవత అయినా కూడా. ఏ నవరాత్రుల్లోనైనా మీకు గురువు గారు అనుగ్రహించినటువంటి మంత్రాల చేతన మాత్రమే మీరు ఈ యొక్క దేవతలనన్నీ కూడా ఆరాధన చేయవచ్చు. శ్రీ విద్యా సాంప్రదాయంలో తాంత్రిక పద్ధతిలో కూడా ఈ యొక్క ఉపాసన విధులన్నీ కూడా ఒక గురువుని నియమించుకొని వారు చెప్పే విధంగా సర్వకాల సర్వవస్థలయందు గురువు మాట వీడకుండా గురువు ఎలా చెప్తారో అలా మాత్రమే చేసుకునే పద్ధతులే ఈ తాంత్రికంగా అమ్మవారి ఉపాసన అంటే రజోగుణ ప్రేరణతో చేసేటటువంటివి ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో. అది కాకుండా యూట్యూబ్లో చూసాము లేదా సోషల్ మీడియా ద్వారాల్లో వచ్చేటటువంటిదంతా కూడా ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరందరూ కూడా గమనించుకోవాలి. స్వయంగా మీరు గురువుని చేరి సరైనటువంటి ఆచార వ్యవహారాలు గురు పరంపర కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ ఉపాసన శక్తిని తెలుసుకొని కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి బాధలు ఉంటాయి. ఆ బాధల నుండి పోవాలి అనంటే ఆ యొక్క ఉపాసన ద్వారాగా ఎవరి కర్మ వారు తీసుకునే విధంగా చెప్పబడుతూ ఉన్నది. కనుక మీరందరూ అది తెలుసుకొని చక్కగా ఉపాసన మార్గంలోకి వెళ్ళి అమ్మ అనుగ్రహాన్ని మీరు పొందగలరు. అలాగే ఈ వారాహి నవరాత్రుల్లో మన అమ్మవారి పీఠంలో కూడా విశేష హోమము, జపాలు, తర్పణాలు, యంత్రార్చనలు కూడా విశేషంగా చేయబోతా ఉన్నాం. ఎవరైనా చేయించుకోవాలనుకున్న వారు సంప్రదించగలరు. మన ఫోన్ నెంబరు కింద ఇవ్వడం జరుగుతుంది. సరైనటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకొని చక్కగా యజ్ఞయాగాదుల్లో పాల్గొని భగవతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందగలరు. జై వారాహి, జై జై వారాహి. శ్రీ